భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాటి సెంటర్ వద్ద ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దుమ్ముగూడెం యువత ఆధ్వర్యంలో అఖిలపక్ష మద్దతుతో నిర్వహించిన ఈ ధర్నా కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెల్లూరు జిల్లా పప్పుల గ్రామస్తులు యువత ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ రోజు ప్రాణ నష్టానికి కారణమైందని పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వచ్చి సమస్యకు తక్షణ పరిష్కారం చూపకపోతే ధర్నాను విరమించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది యువకులు బామ్మగారి తాతగారి భావాలకి బద్దులై ఉంటే మన దుమ్ముగూడెం మండల యువత మాత్రం నవయుగ జీవన బృందావన నిర్మాతలుగా ఈ రోజు కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో అనేక కార్యక్రమాలు చేశాం. దుమ్ముగూడెం మండలంలో గత 50 సంవత్సరాలు భద్రాచలం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇట్లాంటి పరిస్థితి లేదు. భద్రాచలం నుంచి చర్ల బయలుదేరితే డైరెక్ట్ వృత్తిదారులు వెంబడి ప్రయాణం చేసినట్టే డైరెక్ట్ వైకుంఠపురికి ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి టికెట్ రాదో తెలియని పరిస్థితి. ఈ రోజు ఈ ప్రాంతంలో జరిగిన హత్యలు, యాక్సిడెంట్లు కానివ్వండి, మరణాలు కానివ్వండి ప్రభుత్వం చేసిన హత్యల కింద మేము భావిస్తున్నాం. ప్రభుత్వం కనీసం బాధ్యత వహించట్లేదు. ఈ రోజు ప్రజల ఇసుక మీద ఆదాయం వచ్చే దాని మీద ఉన్న దృష్టి, ఆదాయంతో రోడ్లు బాగు చేద్దామన్న అభిప్రాయం ఎవరికి లేదు. ఈ రోజు యువత ఈ రోజు రోడ్లు ఎక్కారంటే దానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యేలు గానీ స్థానిక ప్రజాప్రతినిధులు గానీ దీనికి బాధ్యత తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మెల్యే గారి సొంత మండలం, సొంత నియోజకవర్గంలో ఈ రోజు భద్రాచలం అంటూ చాలా రోడ్డు పరిస్థితి ఈ రకంగా ఉందంటే మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికైనా మొహాట పడాల్సిన పని లేదు. ఇది చేయాల్సింది స్థానిక ఎమ్మెల్యే గారు, అధికారులు, ఆర్డీఓ గారు. ఈ రోజు ఈ ధర్నా జరుగుతుంది. గతంలో కన్నగూడెంలో జరిగింది. ఆ రోజు ఒక హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన దాని ప్రకారం ఒక 30 లక్షల రూపాయలతో రోడ్డు బాగు చేస్తామని చెప్పారు. ఎక్కడ 30 లక్షల నిధులు? బాగు చేసి 30 రోజులు కాలేదు, అప్పుడే 30 లక్షల రూపాయల నిధులతో చేసిన ఈ రోడ్డు మొత్తం నాశనం అయిపోయింది. అంటే ఎవరి డబ్బుని ఎవరు అన్యాయం చేస్తున్నారు? కాంట్రాక్టర్ల పేర్ల మీద డబ్బులు ఇచ్చి దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు మళ్ళీ దుమ్ముగూడెం మండలం యువత తరపున చెబుతున్నాం, మీరు ఆ నిధులు మాకు ఇవ్వండి, రోడ్లు పాడవకుండా మేము బాగు చేయించుకుంటాం, మరి నిధులు మాకు ఇవ్వండి. అంతేగాని ఎవరికో కాంట్రాక్ట్ కి లాభం చేరి ఆ కార్యక్రమాన్ని మేము చేపట్టిన కార్యక్రమాన్ని కూడా పోస్ట్ పోన్ చేసి ఈ రోజు సంఘీభావంగా మేము కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది అంతం కాదు, ఇది మొదలు. ఇక నుంచి కనుక ఈ మండలంలో ఇట్లాంటి పరిస్థితి రోడ్లు బాగు చేయకుండా ఇసుక లారీలు ఎక్కితే మేము తన్నులు తినడానికి సిద్ధం, జైలుకి వెళ్ళడానికి సిద్ధం, లేదా రోడ్ల మీదే వంట వరకు చేస్తూ ఇక్కడే పడుకోవడానికి సిద్ధం తెలియజేస్తూ ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా తీవ్ర రూపం జరుగుతుందని హెచ్చరిస్తూ మీ అందరికీ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎన్నో ప్రాణాలు పోతున్నా అన్ని మండలాలలో మాట్లాడుకోవడమే గాని రోడ్డెక్కి స్పందించి ఈ ధర్నాకి పూనుకోలేదు ఎవరు. కాబట్టి యూత్ కి నేను చెప్పేది ఏంటంటే ఇలాగే ప్రతి కార్యక్రమం ముందుండి నడిపిస్తే మీకు అన్ని వేళలా మేము సహకరిస్తామని మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం